ఆంధ్ర యూనివర్సిటీ 100ఏళ్ల వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. విశాఖ వేదికగా జరిగిన ఈ ఉత్సవాలకు దేశంలోని ప్రముఖులు, రాజకీయ నాయకులు, క్రీడా దిగ్గజాలు తరలివచ్చారు. ఈ సందర్భంగా 100ఏళ్ల ఘన చరిత్ర ఉన్న విశ్వవిద్యాలయం సాధించిన విజయాలను గుర్తు చేసుకున్నారు. విశాఖలో ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ ఉత్సవాల్లో ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, గవర్నర్ నజీర్, సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్, క్రికెట్ లెజెండ్ సచిన్ సహా పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. కృషి పట్టుదల ఉంటే ప్రతిదీ సాధ్యమేనని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. మనసుంటే మార్గం ఉంటుందని, విజయాల కంటే వైఫల్యాలే ఎక్కువ నేర్పుతాయని అభిప్రాయపడ్డారు. Having the courage to face anything, you will be successful. Never worry about anything. We will always cross the bridge when it comes. How to cross the bridge? If you are thinking every time, you will get under tremendous internal pressure. Never worried about it. When it comes, we will cross it. That is the success story of everyone. Always the failures will teach us more than the victory. So we should never worry about the defeat or the loss. But we have to move forward with more courage and more confidence than ever. That will give us the highest success. దేశంలోని అనేక యూనివర్సిటీలకు ఆంధ్ర యూనివర్సిటీనే దిక్సూచి అని సీఎం చంద్రబాబు అన్నారు. దేశంలోని టాప్ 5 యూనివర్సిటీల్లో ఏయూ ఒకటిగా ఉండాలని ఆకాంక్షించారు. పారిశ్రామిక రంగానికి యూనివర్సిటీ అనుసంధానం కావాలి. అప్పుడే మిమ్మల్ని కోరుతున్నా, మీరు ఉద్యోగం చేయడం కాదు, 10 మందికి ఉద్యోగాలు ఇచ్చే శక్తి మీకు రావాలి. దానికి సహకరించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. ఏయూకి బ్రాండ్ ఉంది. మీరు అడిగితే ప్రపంచంలో ఉండే యూనివర్సిటీలన్నీ మీతో ఎంఓయూలు చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రపంచంలో టాప్ 100లో ఆంధ్ర యూనివర్సిటీ ఉండాలి. దీనికోసం డబ్బులు కూడా కావాలి. అందుకే నేను అనౌన్స్ చేస్తున్నా, 500 కోట్ల రూపాయలు ఆంధ్ర యూనివర్సిటీకి ఇస్తాం. యూనివర్సిటీలు కేవలం డిగ్రీలు, పట్టాలు, థీసిస్కు పరిమితం కాకుండా పరిశోధనా కేంద్రాలుగా మారాలని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. మీరందరూ కూడా ఈ రాష్ట్ర భవిష్యత్తు, దేశ భవిష్యత్తు, మాతృభాషను గౌరవించండి, పూర్తి పేరుతో ఉచ్చరించండి, మీ మూలాలను జనానికి తెలియజెప్పే విధంగా ఆ విధంగా వ్యవహరించవలసిగా మీ అందరికీ మనవి చేస్తాను. కాబట్టి దయచేసి అందరికి కూడా మన భాషలో మాట్లాడడం, మన భాషల్లో ఇతర భాషల్లో కూడా ప్రావీణ్యం సంపాదించడం, తద్వారా ముందుకు వెళ్లే ప్రయత్నం అందరూ చేయాలని చెప్పని సందర్భంగానే మనవి చేస్తున్నాను. ఆంధ్ర యూనివర్సిటీ రాష్ట్రానికే కాదు దేశానికి కూడా గర్వకారణమని మంత్రి లోకేష్ అన్నారు. వర్సిటీలు కాలానికి అనుగుణంగా తమ కరికులం మార్చుకోవాలని కోరారు. మన యూనివర్సిటీ అనేక రికార్డులు సాధించడం జరిగింది. భారతదేశంలోనే వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ యూనివర్సిటీగా ఈ రోజు మన ముందల్ల నిలబడుతుంది. భాష ప్రయుక్త రాష్ట్రాల కోసం మనం ఆనాడు పోరాడితే ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. అదేవిధంగా తెలుగు ప్రజల కోసం ఆంధ్ర యూనివర్సిటీ మనం ఏర్పాటు చేసుకుంటాం జరిగింది. నేను కార్నిగీ మెలన్, స్టాన్ఫర్డ్ లో చదివిన వాడిని. కానీ ఈ రోజు మిమ్మల్ని అందరూ చూస్తే అసూయపడుతున్నా, ఇక్కడ ఆంధ్ర యూనివర్సిటీలో చదువుంటే ఎంత బాగుండేదని. ఏ రంగంలోనైనా ఆత్మవిశ్వాసమే అసలైన ఆయుధమని క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ అన్నారు. పనిలో నిమగ్నమైతే క్రమంగా ఒత్తిడి అధిగమించవచ్చని చెప్పారు. Most of the times it used to be loud music in the car while I was driving, and my father would be seated next to me reading his book. Never once did he tell me, reduce the volume, I want to read the book. He was focused and the outside noise did not matter to him. And that's something that I learned from him. You know, being a good person, it's a practice that every morning you wake up and you remind yourself that you are going to behave in a particular way. అంతకుముందు ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ను విద్యాశాఖ మంత్రి లోకేష్ సన్మానించారు. అనంతరం ఏయూ శతాబ్ది ఉత్సవాల స్మారక నాణ్యాన్ని ఆవిష్కరించారు.